వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టెట్లోని ప్రధానమైనటువంటి సైకాలజీలో భాగంగా పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనపై అతి ముఖ్యమైనటువంటి 50 ప్రశ్నలను చర్చించడం జరుగుతుంది. ఇవి తప్పకుండా టెట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించడానికి ఉపయోగపడతాయి. అందుకని తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇవాన్ పావ్లోవ్. పావ్లోవ్ తన ప్రయోగాలను ఏ జంతువుపై నిర్వహించారు? పిల్లి, ఎలుక, కుక్క, కోతి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కుక్క. పావ్లోవ్ సిద్ధాంతాన్ని సాధారణంగా ఏమని పిలుస్తారు? కార్యసాధక నిబంధన, పరిశీలనాత్మక అభ్యాసం, శాస్త్రీయ నిబంధన, అంతర్దృష్టి అభ్యాసం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. సో రైట్ ఆన్సర్ ఈజ్ శాస్త్రీయ నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోగంలో ఆహారాన్ని చూసిన వెంటనే కుక్క నోటిలో లాలాజలం ఊరడం అనేది ఏమిటి? ప్రయోగంలో ఆహారాన్ని చూసిన వెంటనే కుక్క నోటిలో లాలాజలం ఊరుతుంది. ఇదేమిటి? సహజ ప్రతిస్పందన, అన్కండిషనల్ రెస్పాన్స్. నిబంధిత ప్రతిస్పందన, కండిషనల్ రెస్పాన్స్. సహజ ఉద్దీపన, అన్కండిషనల్ స్టిమ్యులస్. నిబంధిత ఉద్దీపన, కండిషనల్ స్టిమ్యులస్. సో ఆన్సర్ ఈస్ ఏ, సహజ ప్రతిస్పందన. పావ్లోవ్ ప్రయోగంలో గంట అనేది నిబంధన ఏర్పడక ముందు ఏ రకమైన ఉద్దీపన? పావ్లోవ్ ప్రయోగంలో గంట అనేది నిబంధన ఏర్పడక ముందు ఏ రకమైన ఉద్దీపన? నిబంధన ఏర్పడక ముందు. సో ఏ సహజ ఉద్దీపన, బి తటస్థ ఉద్దీపన, సి నిబంధిత ఉద్దీపన, డి సహజ ప్రతిస్పందన. ఆన్సర్ ఈస్ బి తటస్థ ఉద్దీపన. ఎందుకంటే ఇది నిబంధన ఏర్పడక ముందు అని చెప్పబడింది. నెక్స్ట్ క్వశ్చన్. నిబంధన ఏర్పడిన తర్వాత గంట మోగించినప్పుడు కుక్క నోటిలో లాలాజలం ఊరడం అనేది సహజ ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన, సహజ ఉద్దీపన, తటస్థ ఉద్దీపన. సో రైట్ ఆన్సర్ బి సహజ ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన. పావ్లోవ్ ప్రయోగంలో సహజ ఉద్దీపన ఏది? అన్కండిషన్డ్ స్టిమ్యులస్. గంట, ఆహారం, లాలాజలం, లైట్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆహారం. ఆహారం సహజ ఉద్దీపన. ఒక నిబంధిత ప్రతిస్పందన, కండిషనల్ రెస్పాన్స్ ఏర్పడడానికి నిబంధిత ఉద్దీపన మరియు సహజ ఉద్దీపనల మధ్య ఎంత సమయం ఉండాలి? ఒక నిబంధిత ప్రతిస్పందన ఏర్పడడానికి నిబంధిత ఉద్దీపనకి, సహజ ఉద్దీపనకి ఎంత సమయం ఉండాలి అంటే ఆహారానికి మరియు గంటకి. ఏ చాలా ఎక్కువ సమయం 2 నిమిషాలు దాదాపు. చాలా తక్కువ సమయం 0.5 సెకండ్ల కంటే తక్కువ. సి గంట, 1 గంట. డి సమయం ముఖ్యం కాదు. సో ఆన్సర్ ఈస్ బి చాలా తక్కువ సమయం అంటే 0.5 సెకండ్ల కంటే తక్కువగా ఉండాలి. ఉన్నప్పుడే వాటి మధ్య బంధం బలంగా ఉంటుంది. నిబంధన ఏర్పడిన తర్వాత నిబంధిత ఉద్దీపనను తరచుగా ఇవ్వకుండా వదిలివేస్తే
నిబంధిత ప్రతిస్పందన క్రమంగా తగ్గిపోతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? అంటే నిబంధిత ఉద్దీపన అంటే గంటను తరచుగా మోగనివ్వకుండా ఉన్నట్లయితే క్రమంగా ఈ నిబంధిత రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? పునరుద్ధరణ, సాధారణీకరణ, విచక్షణ, విరమణ లేదా అంతరించిపోవడం. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్, విరమణ. నెక్స్ట్ క్వశ్చన్. విరమణ జరిగిన కొంత సమయం తర్వాత నిబంధిత ఉద్దీపనను తిరిగి ఇచ్చినప్పుడు ప్రతిస్పందన మళ్ళీ కనిపిస్తుంది. ఈ లక్షణాన్ని ఏమంటారు? విరమణ, ఈ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ గంటను మోగించినట్లయితే ప్రతిస్పందన మళ్ళీ కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? 1 ప్రేరణ, 2 సాధారణీకరణ, 3 స్వయం ప్రేరిత పునరుద్ధరణ, డి విచక్షణ. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్, స్వయం ప్రేరిత పునరుద్ధరణ, స్పాంటేనియస్ రికవరీ, మళ్ళీ స్పాంటేనియస్గా రికవరీ కావడం. నెక్స్ట్ క్వశ్చన్. శాస్త్రీయ నిబంధన యొక్క లక్షణాలు నిబంధిత ఉద్దీపన మాదిరిగానే ఉండే ఇతర ఉద్దీపనలకు కూడా నిబంధిత ప్రతిస్పందన చూపడాన్ని ఏమంటారు? అంటే గంట మాదిరిగానే ఉండే వేరే ఇతర ఉద్దీపనలకు కూడా ఈ నిబంధిత ప్రతిస్పందన చూపినట్లయితే దాన్ని ఏమంటారు? ఏ విచక్షణ, బి ఉద్దీపన సాధారణీకరణ, సి ఉన్నత క్రమ నిబంధన, డి విరమణ. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఉద్దీపన సాధారణీకరణ. అంటే ఉదాహరణకి గంట మాదిరిగా ఉండేటువంటి సైరన్ మోగించడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. నిబంధిత ఉద్దీపనను మరియు దానికి భిన్నమైన ఇతర ఉద్దీపనలను గుర్తించి దానికి మాత్రమే ప్రతిస్పందించడాన్ని ఏమంటారు? అంటే ఇక్కడ గంటను మోగించడం మరియు గంటకు భిన్నంగా ఉండేటువంటి ఉద్దీపనను కూడా కలిగించినట్లయితే ఏదైతే కరెక్ట్ ఉంటుందో దాన్ని మాత్రమే గమనించి దానికి మాత్రమే ప్రతిస్పందించడాన్ని ఏమంటారు? ఏ సాధారణీకరణ, బి ఉద్దీపన విచక్షణ, సి ఉన్నత క్రమ నిబంధన, డి విరమణ. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్, స్టిమ్యులస్ డిస్క్రిమినేషన్, ఉద్దీపన విచక్షణ. అంటే దానిలో ఉన్నటువంటి భేదాన్ని గమనించి దానికి మాత్రమే రెస్పాండ్ కావడం అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ఉన్నత క్రమ నిబంధనలో హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్లో ఎన్ని ఉద్దీపనలు పాల్గొంటాయి? 1, 2, 3 లేదా అంతకంటే ఎక్కువ, 4 మాత్రమే. సో ఆన్సర్ ఈ సి, 3 అంతకంటే ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్. 2వ ఆర్డర్ కండిషనింగ్లో నిబంధనను ఏర్పరచడానికి గంటతో పాటు మరో తటస్థ ఉద్దీపనగా దేన్ని ఉపయోగిస్తారు? 2వ ఆర్డర్ కండిషనింగ్లో నిబంధన ఏర్పరచడానికి గంటతో పాటు తటస్థ ఉద్దీపనగా దేన్ని ఉపయోగిస్తారు? ఏ ఆహారం, బి లైట్ ఆర్ వెలుగు, సి లాలాజలం, డి దండన. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ బి లైట్. ఇక్కడ గంట అనేది ఇప్పటికే నిబంధిత ఉద్దీపనగా మారుతుంది అని చెప్పబడుతుంది. గంట ఆల్రెడీ నిబంధిత ఉద్దీపనగా మారుతుంది. దానికి అదనంగా దానికి సిమిలర్గా ఉన్న వాటిని వేయడం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాడు డాక్టర్ యూనిఫామ్ చూసి భయపడడం కానీ నర్సు యూనిఫామ్ చూసి భయపడకపోవడం ఏ లక్షణాన్ని సూచిస్తుంది? అంటే ఇక్కడ 2 సిమిలర్గా ఉన్నవి కానీ ఒకదానికి మాత్రమే రెస్పాండ్ అవుతున్నాడు.
సాధారణీకరణ, విచక్షణ, విరమణ, పునరుద్ధరణ. సో ఆన్సర్ ఈస్ బి, విచక్షణ. సో రెండు ఒకేలాగా యూనిఫామ్ వైట్లో ఉన్నప్పటికి కూడా తన విచక్షణతో గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిబంధనలో ఉద్దీపనలు ఒకేసారి లేదా సిఎస్ కంటే యూసిఎస్ ముందుగా ఇస్తే నిబంధన ప్రభావం ఏమవుతుంది? నిబంధన ఉద్దీపనలను అంటే సిఎస్ మరియు యూసిఎస్ ఒకేసారి లేదా సిఎస్ కంటే యూసిఎస్ ముందుగా ఇస్తే నిబంధన ప్రభావం ఎలా ఉంటుంది? పెరుగుతుంది, తగ్గుతుంది లేదా అస్సలు ఏర్పడదు. సి, మారదు. డి, పునరుద్ధరణ జరుగుతుంది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. తగ్గుతుంది లేదా అస్సలు ఏర్పడదు. సిఎస్ ముందుగా లేదా ఏకకాలంలో ఉండాలి, ఉన్నప్పుడే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నిబంధన ఏర్పడిన తర్వాత సహజ ఉద్దీపన కంటే నిబంధిత ఉద్దీపన శక్తి ఏమవుతుంది? నిబంధన ఏర్పడిన తర్వాత అంటుండు. ఇక్కడ యూసిఎస్ కంటే సిఎస్ శక్తి ఏమవుతుంది నిబంధన ఏర్పడిన తర్వాత? ఏ పెరుగుతుంది, బి తగ్గుతుంది, సి సమానంగా ఉంటుంది, డి రెట్టింపు అవుతుంది. ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. తగ్గుతుంది. నిబంధిత ప్రతిస్పందన సహజ ప్రతిస్పందన కంటే తక్కువ శక్తివంతంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ ప్రకారం అభ్యాసం అనేది ఏమిటి? పావ్లోవ్ ప్రకారం అభ్యాసం అంటే ఏమిటి? ప్రేరణ వల్ల జరుగుతుంది, సహజ మరియు తటస్థ ఉద్దీపనల మధ్య బంధం ఏర్పడడం వల్ల జరుగుతుంది, శిక్ష లేదా శిక్షణ వల్ల జరుగుతుంది, అంతర్దృష్టి వల్ల జరుగుతుంది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. సహజ మరియు తటస్థ ఉద్దీపనల మధ్య బంధం ఏర్పడడం అంటే ఆహారం మరియు గంటల మధ్య బంధం ఏర్పడడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నిబంధిత ఉద్దీపన సహజ ఉద్దీపన గురించి ఒక సూచనగా పనిచేస్తుందని చెప్పిన సిద్ధాంతం ఏది? శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన, సాంఘిక అభ్యాస సిద్ధాంతం, పరిశీలనాత్మక అభ్యాసం. ఆన్సర్ ఈస్ ఏ, శాస్త్రీయ నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ యొక్క సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించినది? సంజ్ఞానాత్మక ప్రక్రియలు, అసంకల్పిత ప్రతిచర్యలు మరియు శారీరక ప్రక్రియలు, సంకల్పిత ప్రతిచర్యలు, సమస్య పరిష్కారం. ఆన్సర్ ఈస్ బి, అసంకల్పిత ప్రతిచర్యలు, ఇన్వాలంటరీ రెస్పాన్సెస్ మరియు శారీరక ప్రక్రియలు. నెక్స్ట్ క్వశ్చన్, అనువర్తనం మరియు విద్యారంగంలో ప్రాముఖ్యత. దీని గురించి వీటిని చూసుకున్నట్టయితే, శాస్త్రీయ నిబంధన ద్వారా పిల్లల్లో మంచి అలవాట్లను ఎలా పెంపొందించవచ్చు? శిక్షించడం ద్వారా, మంచి అలవాట్లను ప్రోత్సాహకరమైన అనుభవాలతో జత చేయడం ద్వారా, గమనించడం ద్వారా, ఉపన్యాసం ఇవ్వడం ద్వారా. శాస్త్రీయ నిబంధన వల్ల పిల్లల్లో మంచి అలవాట్లను ఎట్లా పెంపొందించవచ్చు అనేది ఆన్సర్ని కామెంట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఆన్సర్ ఈస్ బి, మంచి అలవాట్లను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకరమైన అనుభవాలతో యూసిఎస్ జత చేయడం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో ఏర్పడే భయం వంటి ప్రతికూల భావోద్వేగాలను తొలగించడానికి పావ్లోవ్ సిద్ధాంతం ఆధారంగా ఉపయోగించే పద్ధతి ఏవి? పిల్లల్లో భయం వంటి వాటిని తొలగించడానికి
పౌలోవ్ సిద్ధాంతం ఆధారంగా ఉపయోగించే పద్ధతి ఏది? కార్యసాధక నిబంధన, క్రమబద్ధమైన సున్నితత్వం తగ్గింపు, అంతర్దృష్టి, పరిశీలన. ఈ 4 సిద్ధాంతాల్లో ఏది? రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ బి, క్రమబద్ధమైన సున్నితత్వం తగ్గింపు, సిస్టమేటిక్ డీసెన్సిటైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చప్పట్లు కొట్టి పిల్లలందరినీ నిశ్శబ్దంగా ఉండమని శిక్షణ ఇస్తే ఇక్కడ చప్పట్లు కొట్టడం అనేది ఏ ఉద్దీపన? చప్పట్లు కొట్టి నిశ్శబ్దంగా ఉండమని శిక్షణ ఇస్తే ఏ సహజ ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, తటస్థ ఉద్దీపన. చప్పట్లు కొట్టడం అనేది ఏ రకమైనది? సో ఆన్సర్ ఈజ్ బి, నిబంధిత ఉద్దీపన. ఇక్కడ గంట మాదిరిగా. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల ఆవరణ, స్కూల్ ఎన్విరాన్మెంట్ పిల్లల్లో ఆనందం మరియు భద్రత వంటి అనుకూల భావోద్వేగాలను ప్రేరేపించడానికి ఉపయోగించే అభ్యాస సిద్ధాంతం ఏది? పాఠశాల ఆవరణలో ఆనందం, భద్రత ప్రేరేపించడానికి ఉపయోగించే అభ్యాస సిద్ధాంతం ఏది? ప్రయత్నం మరియు ప్రయత్న దోష పద్ధతి. బి, శాస్త్రీయ నిబంధన, సి, గెస్టాల్ట్ సిద్ధాంతం, డి, సంజ్ఞానాత్మక సిద్ధాంతం. సో ఆన్సర్ ఈజ్ శాస్త్రీయ నిబంధన. పాఠశాలను అనుకూల ఉద్దీపనలతో జత చేయడం, అంటే ఏ అలవాట్లయితే మనం అనుకుంటున్నామో వాటికి అనుకూలంగా ఉద్దీపనలు జత చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి గణిత ఉపాధ్యాయుడు తరగతిలోకి రాగానే ఆందోళన చెందడం, కానీ ఇతర ఉపాధ్యాయులు వచ్చినప్పుడు ఆందోళన చెందకపోవడం అనేది ఏ సూత్రాన్ని తెలుపుతుంది? మ్యాథ్స్ టీచర్ వస్తేనే పాపం టెన్షన్ పడుతుండు, వేరే టీచర్లు వచ్చినప్పుడు ఏది లేదు. సాధారణీకరణ, విచక్షణ, పునరుద్ధరణ, విరమణ. రైట్ ఆన్సర్ ఈజ్ బి, విచక్షణ. వారి మధ్య భేదాన్ని విచక్షణతో తెలుసుకుంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, చిన్నపిల్లలు పాఠశాల గంట మోగానే ఇంటికి వెళ్ళడానికి బ్యాగులు సర్దుకోవడం అనేది పావులోవ్ సిద్ధాంతంలోని ఏ అంశాన్ని సూచిస్తుంది? గంట మోగగానే సహజ ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన, తటస్థ ఉద్దీపన, కార్యసాధక ప్రతిస్పందన. సో ఆన్సర్ ఈస్ బి, నిబంధిత ప్రతిస్పందన. గంట అనేది సిఎస్, ఇంటికి వెళ్ళడం అనేది యూసిఎస్. నెక్స్ట్ క్వశ్చన్. పావులోవ్ సిద్ధాంతం యొక్క ప్రధానమైనటువంటి విద్యాపరమైన అంశం ఏది? చిక్కు ఏది అంటుండు? సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంచడం, మంచి వైఖరులు మరియు భావోద్వేగ ప్రతిస్పందనలను ఏర్పరచడం. ఇక్కడ చిక్కు కాదండి. అన్వయం, పిల్లలను ప్రేరేపించడం, శిక్షపై దృష్టి పెట్టడం. పావులోవ్ సిద్ధాంతం యొక్క ప్రధానమైనటువంటి విద్యాపరమైనటువంటి అప్లికేషన్ ఏంటి? సో ఆన్సర్ ఈస్ బి, మంచి వైఖరులు పెంపొందించడానికి మరియు భావోద్వేగ ప్రతిస్పందనల్ని ఏర్పరచడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పద్ధతిలో నిబంధనను బలోపేతం చేయడానికి నిబంధిత ఉద్దీపన సిఎస్ మరియు సహజ ఉద్దీపన యూసిఎస్ రెండింటినీ ఉపయోగించడాన్ని ఏమంటారు? సిఎస్ను, యూసిఎస్ను రెండింటినీ వాడుతున్నాం. దేనికి? నిబంధనను బలోపేతం చేయడానికి. దీన్ని ఏ పునరావృతం, బి పటిష్టం చేయడం, సి దండన, డి ఉపసంహరణ. సో ఆన్సర్ ఈజ్ డి, పటిష్టం చేయడం, రీఇన్ఫోర్స్మెంట్. ఇక్కడ యూసిఎస్ అనేది పటిష్టంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. నిబంధిత ఉద్దీపనను సహజ ఉద్దీపన కంటే చాలా ఆలస్యంగా ఇస్తే దాన్ని ఏ రకమైన నిబంధన అంటారు? ఏకకాల నిబంధన, ఆలస్యమైన నిబంధన, ట్రేస్ నిబంధన, వెనుకబడిన నిబంధన. సో ఆన్సర్ ఈజ్
వెనుకబడిన నిబంధన, బ్యాక్వర్డ్ కండిషనింగ్. యూసిఎస్ ముందు, సిఎస్ తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్. శాస్త్రీయ నిబంధన భావోద్వేగ ప్రతిస్పందనలు నేర్చుకోవడంలో సహాయపడుతుంది. దీన్ని నిరూపించిన అమెరికన్ మనస్తత్వవేత్త ఎవరు? శాస్త్రీయ నిబంధన భావోద్వేగ ప్రతిస్పందనలు నేర్చుకోవడంలో సహాయపడుతుంది అని నిరూపించాడు. బిఎఫ్ స్కిన్నర్, ఈఎల్ థారండైక్, వాట్సన్, కోహిలర్. సో ఆన్సర్ ఈస్ జాన్ బి. వాట్సన్. శాస్త్రీయ నిబంధనల మీద నిరూపణ కొరకు ప్రయోగాలు చేసినటువంటి మనస్తత్వవేత్త వాట్సన్. నెక్స్ట్ క్వశ్చన్. నిబంధిత ఉద్దీపన సిఎస్ అనేది దేనితో జత చేయబడిన తర్వాత శక్తిని పొందుతుంది? నిబంధిత ప్రతిస్పందన, తటస్థ ఉద్దీపన, సహజ ఉద్దీపన, దండన. అంటే గంటను దేనితో జత చేయబడిన తర్వాత శక్తిని పొందుతుంది? సాధారణంగా గంటను ఆహారంతో జత చేయబడిన తర్వాత శక్తిని పొందుతుంది. అంటే సహజ ఉద్దీపన. ఇక్కడ ఆహారం, ఇక్కడ గంట. నెక్స్ట్ క్వశ్చన్. భయం అనేది ఒక నిబంధిత ప్రతిస్పందన అయితే నిబంధనను ఏర్పరచడానికి ఆ భయాన్ని దేనితో జత చేయాలి? భయం అనేది సిఆర్ అయితే మరి ఆ నిబంధనను ఏర్పరచడానికి కొరకు భయాన్ని దేనితో జత చేయాలి? ఏ రివార్డ్, వి అసహ్యకరమైన సంఘటన, సి తటస్థ ఉద్దీపన, డి లాలాజలం. సో ఆన్సర్ ఈస్ బి. ఒక అసహ్యకరమైనటువంటి సంఘటన. ఎప్పుడైతే అసహ్యకరమైనటువంటి సంఘటనతో దీన్ని జత చేసినామో భయపడడం అనేది మొదలవుతుంది. పౌలో యొక్క నిబంధన సిద్ధాంతం దేనికి మరొక పేరు? రకం ఆర్ నిబంధన, ప్రతీకార నిబంధన, రెస్పాండెంట్ కండిషనింగ్, ప్రతిస్పందన నిబంధన, సి సాధన అభ్యాసం, డి సంజ్ఞానాత్మక అభ్యాసం. ఆన్సర్ ఈస్ బి. ప్రతీకార నిబంధన, రెస్పాండెంట్ కండిషనింగ్. నెక్స్ట్ క్వశ్చన్. శాస్త్రీయ నిబంధన అనేది దేని యొక్క అభ్యాసం? శాస్త్రీయ నిబంధన దేని యొక్క అభ్యాసం? కొత్త నైపుణ్యాలు, ఉద్దీపన మరియు ప్రతిస్పందన బంధం, సమస్య పరిష్కారం, డి అనుభవం నుండి ఆలోచన. సో ది ఆన్సర్ ఈస్ బి. ఈ సిద్ధాంతం మొత్తం ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధాన్ని తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఉద్దీపనల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి, పటిష్టం చేయడం అనేది, రీఇన్ఫోర్స్మెంట్ చేయడం అనేది ఏ ఉద్దీపనతో అందించబడుతుంది? ఉద్దీపనల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఎలాంటి ఉద్దీపనతో అందించబడుతుంది? నిబంధిత ఉద్దీపనతో, సహజ ఉద్దీపనతో, తటస్థ ఉద్దీపనతో, నిబంధిత ప్రతిస్పందనతో. ఆన్సర్ కామెంట్ చేయండి. బి ఇస్ ద సహజ ఉద్దీపనతో చేసినప్పుడే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పాత నిబంధన కొత్త నిబంధనను నేర్చుకోవడాన్ని నిరోధించడాన్ని ఏమంటారు? పునరుద్ధరణ, విరమణ, అభ్యాసంలో అడ్డంకి, నిబంధన. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్, అభ్యాసంలో అడ్డంకి. నెక్స్ట్ క్వశ్చన్. నిబంధిత ఉద్దీపన మరియు సహజ ఉద్దీపనలు వేరువేరు సమయాల్లో అందించే పద్ధతిని, సిఎస్ని యూసిఎస్ని వేరువేరు సమయాల్లో అందించే పద్ధతి. ఏకకాల నిబంధన, ట్రేస్ నిబంధన, ఆలస్యమైన నిబంధన, వెనుకబడిన నిబంధన. బి ఇస్ ద ట్రేస్ నిబంధన.
సిఎస్ ఆపేసిన తర్వాత యూసిఎస్ ఇస్తారు. ఇది ట్రేస్ నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, లిటిల్ ఆల్బర్ట్ ప్రయోగంలో బిడ్డ భయపడిన తెల్ల ఎలుక అనేది ఏమిటి? లిటిల్ ఆల్బర్ట్ అనేటైనా ఒక తెల్ల ఎలుకతోటి ప్రయోగం చేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లవాడు భయపడినటువంటి తెల్ల ఎలుక అనేది ఏమిటి? సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన. సో ఆన్సర్ ఈస్ సి, నిబంధిత ఉద్దీపన, తెల్ల ఎలుక. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ సిద్ధాంతం ప్రకారం తరగతి గదిలో అభ్యాసానికి ఏది అవసరం? కేవలం శిక్షణ, బి ప్రేరణ మరియు విచక్షణ, సి ఉద్దీపన, ప్రతిస్పందన, బంధనాన్ని పటిష్టం చేయడం, డి కొత్త ఆలోచనలు సృష్టించడం. తరగతి గదిలో అభ్యాసానికి ఏది అవసరం? సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధాన్ని పటిష్టం చేయడమే. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ నిబంధనలో ప్రతిస్పందన అనేది దేని ద్వారా ప్రేరేపించబడుతుంది? ప్రతిస్పందన అనేది దేని ద్వారా ప్రేరేపించబడుతుంది? ఏ జీవి యొక్క సొంత ఇష్టపూర్వకమైన చర్య, బి ముందుగా ఉన్న ఉద్దీపన, సి బహుమతి, డి పర్యవసానం. ప్రతిస్పందన అనేది దేని ద్వారా ప్రేరేపించబడుతుంది? ఆన్సర్ ఈస్ బి, ముందుగా ఉన్నటువంటి ఉద్దీపన, ఆహారం. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే, మరిన్ని వీడియోలు కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏ టాపిక్లో మరిన్ని వీడియోలు కావాలనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.